కళల కానాచి సాంస్కృతిక కేంద్రం విజయనగరం మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది. అక్కడి నాయకత్వ శూన్యతపైనే పార్టీల్లో చర్చ జరుగుతోంది. నిన్నటి దాకా ఒక రాజకుటుంబం మరో రాజకీయ కుటుంబం మధ్య గేమ్ రసవత్తరంగా ఉండేది. ఇప్పుడు రాజుగారు కాస్త పక్కకు తప్పుకొని గవర్నర్ అయిపోయారు. అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు ఒకరిద్దరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు అంత పవర్ఫుల్ కాదు. మరోటి బొత్స సత్యనారాయణ కుటుంబం 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత బొత్స సైలెంట్ గా విశాఖకు మారిపోయారు. ఇకపై ఇజ్జి నగరం వైపు వచ్చే ప్రసక్తే లేదన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో రాజకీయాలను నడిపేదెవరన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా అధికార కూటమికి నాయకత్వం వహించే టీడీపీని జెండా పట్టి నడిపించేదెవరన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు త్వరలోనే సమాధానం లభిస్తుందని కూడా ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లాలోని టీడీపీ పగ్గాలు సరైన నేతకు అప్పజెప్పాల్సిన అనివార్యతను అందరూ గుర్తించారు. ఆ దిశగా అధిష్టానం కూడా అడుగులు వేస్తుందని వార్తలు వస్తున్నాయి. సగటు కార్యకర్త వెళ్లి ఎవరితో మాట్లాడాలన్నా బాగా ఆలోచించుకునే పరిస్థితి నుంచి బయటపడేసి ఒక పెద్ద దిక్కును ఏర్పాటు చేసేందుకు అమరావతి అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు అందుబాటులో ఉన్న నేత కావాలన్నదే అక్కడ ప్రధానంగా వినిపిస్తోన్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కోసం పాటుపడే వారికి మాత్రమే అవకాశం ఇస్తే విజయనగరంలో టీడీపీ నిలబడుతుందని, లేని పక్షంలో వైసీపీ దూసుకొస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో తూర్పు కాపులది ఉత్తరాంధ్రలోనే ప్రథమ స్థానమని చెప్పుకోవాలి. ఆ తర్వాత వెలమ సామాజిక వర్గం నిలుస్తుంది. ఈ దశలో తూర్పు కాపు నుండి ప్రధానంగా సీనియర్ నేత ఎన్టీఆర్ టైం నుంచి చంద్రబాబు నాయుడు పాలన వరకు మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన అనుభవం ఉన్న కిమిడి కళా వెంకట్రావు పేరు బలంగా వినిపిస్తోంది. కరెక్ట్గా చెప్పాలంటే కళా వెంకట్రావు ఉత్తరాంధ్ర టీడీపీలోనే అత్యంత సీనియర్ నాయకుడు అవుతారు. ఆయనకు పోటీగా కలిశెట్టి అప్పలనాయుడు పేరు వినిపిస్తోంది. అప్పలనాయుడు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుకు అత్యంత సన్నిహితుడు. అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇప్పించింది కూడా రాజుగారేనని మర్చిపోకూడదు. చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లుగా అప్పలనాయుడును ఆయన గెలిపించి చూపించారు. జిల్లా అధ్యక్ష పదవిని రైజింగ్ స్టార్ గా పేరు పడిన అప్పలనాయుడుకే ఇవ్వాలని కొత్త అభిమానులు, యువకులు కోరుతున్నారు. కొప్పల వెలమ సామాజిక వర్గంలో శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఉన్నప్పటికీ తన నియోజకవర్గానికే పరిమితమైన నేతగా ముద్రపడ్డారు. ఇక వెలమ సామాజిక వర్గం నుండి మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు ఉన్నారని చెప్పుకోవటానికే తప్ప ఆయన ఎక్కడ ఎప్పుడుంటారో బొబ్బిలలో ఉన్న వారికి సైతం తెలియదు. దాంతో ముందుగా చెప్పుకున్న ఇద్దరిలో ఒకరికి మాత్రమే జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎవరున్నారనే అంశంపై అధిష్టానం ఇప్పటికే ఒక స్టడీ నిర్వహించింది. దాని ఆధారంగానే కళా వెంకట్రావు, అప్పలనాయుడు పేర్లను జీరో చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి సేవలను వినియోగించుకునే ఆలోచన కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి మరొకరికి కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా అధిష్టానం మదిలో మెదులుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.